హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూడండి, నేను ఈరోజు పెప్పర్ చికెన్ తయారు చేస్తున్నాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్, కొత్తిమీర, పుదీనా, కసూరి మేథి, 2 చిన్న సైజ్ టమాటాస్. ఈ ఆనియన్స్ మాత్రం 3 తీసుకోండి ఫ్రెండ్స్, సన్నగా తరుక్కోండి. ఎర్రగడ్డలు 4 పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్, మిరియాలు, 3 ఆనియన్స్ మిక్సీ పట్టుకుందాం ఫ్రెండ్స్. 2 టమాటాస్, 3 ఆనియన్స్ వేసి దీనివల్లే గ్రేవీ వస్తుంది మాకు. కరేపాకు, ధనియాల పొడి, పట్టా, లొంగ, యాలకలు, 1/2 kg చికెన్ ఫ్రెండ్స్. ఇది 1/2 kg చికెన్కి క్వాంటిటీ నేను చెప్పింది. ఇది ఈజీ అండ్ టేస్టీ రెసిపీ ఫ్రెండ్స్. ఎమ్మి సూపర్గా ఉంటుంది. పూర్తి వీడియో స్కిప్ కాకుండా చూడండి, మీకు స్టెప్ బై స్టెప్ ఎలా చేసుకోవాలో అర్థమవుద్ది. ఇది చపాతీల్లో సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది 4 స్పూన్ మిరియాలు ఒట్టి మిరియాలతోనే ఫ్రెండ్స్ దీంట్లో స్పైసీనెస్ వచ్చేది. చూడండి, ఇది 4 స్పూన్ మిరియాలు వేసుకొని ఈ పట్టా, లొంగ, యాలకులు వేసుకొని ఫస్ట్ మేము పౌడర్ లాగా కొట్టుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలా మిక్సీలో. ఇందులోనే ఆనియన్, టమాటా వేసి మళ్ళా ఒక పేస్ట్ లాగా చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలా. దీంట్లో అస్సలు రెడ్ చిల్లీ పౌడర్ యూస్ చేయండి ఫ్రెండ్స్. ఈ గ్రీన్ చిల్లీ, బ్లాక్ పెప్పర్ వల్లే దీంట్లో స్పైసీనెస్ అనేది వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, చికెన్ క్లీన్గా కడుక్కున్న తర్వాత నేను స్టవ్ వెలిగిస్తున్నాను. స్టవ్ వెలిగించుకొని చికెన్ పెట్టుకోవాలి. చికెన్ పెట్టుకున్న తర్వాత ఇందాక చూపించిన విధంగా ఆనియన్, పచ్చిమిర్చి 4 పచ్చిమిర్చి, ఈ ఆనియన్స్ దీంట్లో వేసుకుందాం ఫ్రెండ్స్. ఈ ఆనియన్, ఈ పచ్చిమిర్చి వేసుకొని ఈ ఆనియన్స్ దీంట్లో బాగా మగ్గనివ్వాలా. ఈ ఆనియన్స్ మగ్గేటప్పుడే ఫ్రెండ్స్, ఆనియన్ పచ్చిమిర్చి వేసుకున్నాను కదా, ఈ ఆనియన్స్ మగ్గేటప్పుడే మీరు కల్లుప్పు కొంచెం వేసుకోండి ఫ్రెండ్స్. దీంట్లోనే ఈ ఆనియన్స్, కల్లుప్పు మొత్తం మగ్గుతూ ఉండగా 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఫ్రెండ్స్. ఇది సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు సండే స్పెషల్ చేసుకోండి. ఎప్పుడు చేసే చికెన్ కర్రీ కన్నా ఈ చికెన్ కర్రీ మీరు ఒకసారి ట్రై చేయండి. దీని టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు ఎప్పుడు మర్చిపోలేరు దీని టేస్ట్. ఇది చపాతీల్లో కానీ, పరోటాల్లో కానీ, రైస్లో కానీ బాగుంటుంది ఫ్రెండ్స్, స్పైసీగా. చూడండి ఫ్రెండ్స్, ఇది మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలా. చూడండి ఫ్రెండ్స్, ఆనియన్ బాగా మగ్గిపోయాయి. ఇందులోనే టమాటాలు వేసుకోవాలి ఫ్రెండ్స్. కట్ చేసుకున్నాను కదా టమాటాలు, ఆ టమాటాలు కూడా వేసుకోవాలా. ఈ కర్రీ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. నేను చిన్నప్పుడు మా నాన్న తెచ్చేవారు హోటల్ నుంచి. దీన్ని మేము బ్లాక్ చికెన్ అంటాము. ఇది మా ఇంట్లో ఫేమస్ ఫ్రెండ్స్. ఇది మా ఇంట్లో ఎప్పుడన్నా కానీ ఈ బ్లాక్ చికెన్ చేసి చపాతీ చేస్తే ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ పిల్లలు మొత్తం. మీరు ఒకసారి ట్రై చేయండి. మీ ఇంట్లో ఎప్పుడు చికెన్ తెచ్చినా కానీ ఈ కర్రీ చేయమంటారు. సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది దీంట్లో పసుపు పొడి కూడా వేయండి ఫ్రెండ్స్. ఈ టమాటాలు మగ్గుతుండగానే ఇందాక మిక్సీ పట్టుకోనుల్లా మిరియాలు, పట్టా, లొంగ, యాలకలు, ఆనియన్ మరియు టమాటా ఈ మొత్తం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. దీంట్లోనే బాగా ఫ్రై చేసుకోవాలా. ఈ ముక్కలకి మొత్తం పట్టాలి ఫ్రెండ్స్. ఇవి చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా బాగా మగ్గాల. దీంట్లోనే చికెన్ మగ్గాల. చూడండి ఫ్రెండ్స్, దీని కలరే బ్లాక్ కలర్ వచ్చేసింది. దీనికి అందుకనే బ్లాక్ చికెన్ అని అంటారు. ఇది నేను ఇఫ్తియారీ సహర్ కోసం చేస్తున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. వీడియో స్కిప్ కాకుండా చూస్తే మీకు ఎలా చేయాలనేది రెసిపీ తెలుస్తుంది. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఈ చికెన్ ఇందులో అలాగే మగ్గుతుండగానే కట్ చేసుకొని పెట్టుకోనుల్లా కొత్తిమీర, పుదీనా ఈ 2 వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇందాక చూపించిన కసూరి మేథి కూడా వేసుకోండి. ఇలాగే బాగా వాటర్ వేయకుండా ఈ వాటరే బాగా డ్రై అయిపోయిన తర్వాత దీంట్లో ఉన్న పచ్చి వాసన మొత్తం పోద్ది ఫ్రెండ్స్. ఆయిల్ నేను చూడండి, దీని స్పెషాలిటీ ఏమంటే నేను ఆయిల్ ఇప్పుడు వేయను. మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుద్ది ఆయిల్ నేను ఎప్పుడు వేయాలి అనేది చెప్పేది. చూడండి ఫ్రెండ్స్, బాగా నీళ్ళు మొత్తం డ్రై అయిపోతున్నాయి. స్మెల్ మాత్రం సూపర్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది నేను ఇఫ్తియారీ సహర్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు మా ఇంట్లో చపాతీ, బ్లాక్ చికెన్ కర్రీ. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు చెప్పండి ఫ్రెండ్స్.
మాది నెల్లూరు జిల్లా. నేను లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను, నా కొత్త సబ్స్క్రైబర్స్కి తెలీదు, నాది నెల్లూరు జిల్లా ఫ్రెండ్స్. నెల్లూరు జిల్లా, నేను ఉండేది నెల్లూరు జిల్లాలో. నాకు 2 పిల్లలు ఫ్రెండ్స్, ఒక పాప ఒక బాబు. నా పిల్లలు చిన్న పిల్లలే. ఒక పాప వచ్చేసి 5th క్లాస్ చదువుతుంది, బాబు వచ్చేసి 3rd క్లాస్ చదువుతున్నాడు. నెక్స్ట్ ఏ రెసిపీ కావాలో మీకు చెప్పండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా నేను చేసి చూపిస్తాను. చాలామంది కామెంట్స్ పెడుతున్నారు, నేను చేసి చూపిస్తున్నాను మాట ఇచ్చిన విధంగానే. చూడండి ఫ్రెండ్స్, ఈ నీళ్లు బాగా డ్రై అవుతున్నాయి. ఇందులోనే ఇందాక మిక్సీ జార్లో పెట్టుకుని దాంట్లోనే కొంచెం వాటర్ వేసుకొని, మీరు చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్. వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నా రెసిపీస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా రెసిపీస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇంకొంచెం వాటర్ పడుతుంది. చూడండి, ఇప్పుడే గ్రేవీ జ్యూసీగా ఉంది చికెన్, బ్లాక్ చికెన్. 1 గ్లాస్ వాటర్ వేసాను ఫ్రెండ్ దీంట్లో. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేద్దాం ఫ్రెండ్స్. కుక్కర్ మూత పెట్టిన తర్వాత 3 విజిల్స్ రానిద్దాం ఫ్రెండ్స్. మూత పెట్టే ముందు 1 స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేద్దాం. చూడండి ఫ్రెండ్స్, కుక్కర్ మూత పెట్టేశాను. మీ కుక్కర్ని పట్టి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేనైతే ఫ్రెండ్స్ ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేసి చూద్దాం ఏ విధంగా కర్రీ ఉడికిందో అనేది. చూడండి ఫ్రెండ్స్, సూపర్ జ్యూసీగా ఉంది చూడండి కర్రీ. ఈ కర్రీలోకి ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇదే దీని స్పెషాలిటీ. దీంట్లో ఆయిల్ వేయము, దీనికి తాలింపు లాగా పెట్టుకుంటాం ఫ్రెండ్స్. చూడండి, కడాయి పెట్టి స్టవ్ వెలిగించిన తర్వాత కడాయి హీట్ ఎక్కాక ఫ్రెండ్స్ ఇందులో ఆయిల్ వేసుకోవాలా. మీరు తగినంత ఆయిల్ వేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది నాన్ వెజ్ కర్రీ కదా, కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఉప్పు కారం మొత్తం ఇప్పుడే టేస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ స్పైసీనెస్ని పట్టి వేసుకోండి, మిరియాలు కానీ పచ్చిమిర్చి కానీ. నేను చికెన్ కదా, కొంచెం నీసు వాసన రాకుండా కొంచెం ఎక్కువే వేసాను ఫ్రెండ్స్ మిరియాలు. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ హీట్ ఎక్కింది. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కరివేపాకు క్లీన్గా కడుక్కొని, ఆయిల్ బాగా హీట్ అవ్వాలి ఫ్రెండ్స్. చూడండి, ఇందులో కరివేపాకు వేసుకోవాలా. కరివేపాకు బాగా కాలాలి ఫ్రెండ్స్. కరివేపాకు బాగా కాలితే ఈ ఫ్లేవర్ ఈ కర్రీలో వస్తుంది ఫ్రెండ్స్. ఈ ఫ్లేవర్ వల్లే ఈ కర్రీకి టేస్ట్ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, కరివేపాకు ఈ విధంగా కాలిన తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుంటాం ఫ్రెండ్స్. ఈ తాలింపుని ఈ కర్రీలో వేసుకుందాం ఫ్రెండ్స్. జాగ్రత్తగా వేసుకోండి, ఇదే హైలైట్ ఫ్రెండ్స్ ఈ కర్రీలో. చూడండి, ఇప్పుడు కొంచెం కొత్తిమీర మిగిల్చుకొని పెట్టుకున్నా, ఇది పైనుంచి చల్లుకుందాం. ఇది స్టవ్ వెలిగించి కొంచెం ఈ తాలింపు దీన్ని పట్టేలాగా కొంచెం గ్రేవీగా ఉడికించుకుందాం ఫ్రెండ్స్. ఇది కొంచెం దగ్గర పడ్డాక స్టవ్ కట్టేసుకుందాం. ఎమ్మి బ్లాక్ చికెన్ చూడండి ఫ్రెండ్స్ ఎలా జ్యూసీగా ఉందో. ఈ దగ్గరకు వచ్చాక మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. మూత తీసి చూద్దాం 5 మినిట్స్ తర్వాత. చూడండి, గ్రేవీ చిక్కపడింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఎమ్మి బ్లాక్ చికెన్ రెడీ అయిపోయింది. ఇందులో చపాతీ వేసుకొని తిన్నారంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. చూడండి ఫ్రెండ్స్, చపాతీ బ్లాక్ చికెన్ సూపర్ కాంబినేషన్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్.